హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం వేస్ట్గా పడేసే క్లాత్స్తో చాలా బ్యూటిఫుల్ రెమెడీ అనేది నేను మంచి వీడియో షేర్ చేయబోతున్నాను. ఎందుకంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా బాగా యూజ్ అవుతుందండి. వేస్ట్గా పడేసే శారీస్ కానీ, పిల్లల బట్టలు కానీ, టీషర్ట్స్, షర్ట్స్ ఇలాంటివి ఏమున్నా కానీ మనం వీటితో బ్యూటిఫుల్ రెమెడీ అనేది చేయొచ్చు అనమాట. అండ్ మనం శారీస్ అనేవి ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటాం, కానీ చిరిగిపోయాయి అనుకోండి ఎవరికి ఇవ్వలేం కదా. చిరిగిపోయిన చీరలైనా కానీ, పిల్లల క్లాత్స్ అయినా కానీ అలా పక్కన పెట్టేసేసి మూటలు మూటలు కట్టేయకుండా ఇలాగా యూస్ఫుల్గా ఇంట్లో యూస్ఫుల్ అయ్యే రెమెడీతో ఒక ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను మా వారి టీషర్ట్, ఇది బాగా ఓల్డ్ అయిపోయింది అనమాట. ఈ టీషర్ట్ని చెస్ట్ వరకు కూడా మనం కట్ చేసేసేయాలండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలో చెప్తున్నాను. ఈ షర్ట్ని మనం నీట్గా లోపల నుంచి అంటే తిరిగేసేసుకోవాలన్నమాట. ఇలా తిరిగేసేసిన తర్వాత మీరు కరెక్ట్గా పెట్టుకోండి. టీషర్ట్ అనేది వంకర టింకరగా పెట్టుకుంటే మనం చేసే ఐటెం అనేది సరిగ్గా రాదనమాట. ఇప్పుడు మనం కట్ చేసిన భాగం దగ్గర నుంచే ఈ విధంగా కుర్చీలాగా పెట్టేసుకోండి. ఒక పువ్వులాగా ఇలా పెట్టేసుకున్న తర్వాత మన దగ్గర ఉండే రబ్బర్ బ్యాండ్స్ కానీ, లేకపోతే ఏదైనా తాడు కానీ ఏదైనా పర్లేదు, కానీ గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. ఊడిపోకుండా ఉండేటట్టయితే మనం చేసుకునే ఐటెం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్ని టైట్గా వేసేస్తున్నాను. ఇది ఊడిపోకుండా చూసుకోవాలన్నమాట. కొంచెం స్ట్రాంగ్ ఉన్న ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్ని వేసేసి ఇలా పువ్వులా పెట్టేసుకోవాలి. కుర్చీలు కూడా చక్కగా నీట్గా వచ్చేలా చూసుకోండి. వంకర టింకరగా వచ్చేదంటే మనం చేసుకునే సరిగ్గా రాదనమాట. ఇప్పుడు దీన్ని సరిగ్గా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు లోపల భాగంలో మనం చిరిగిపోయిన బట్టలు కానీ ఏవైనా కానీ కట్ చేసి పెట్టుకోండి. ముందే శారీస్నైనా ఏదైనా కానీ కట్ చేసుకోండి. కట్ చేసుకుపోయినా పర్వాలేదు. నేను ఇక్కడ ఆ టీషర్ట్ కట్ చేశాను కదా, సో ఆ భాగానే పెట్టేస్తున్నాను లోపల. తర్వాత దీనిలోనే వేస్ట్గా కట్ చేసి పెట్టుకున్నాను నేను నైటీస్, అవి కట్ చేసి పెట్టేశాను అనమాట. వేస్ట్వి అవి పెడుతున్నాను. మీ దగ్గర కాటన్ ఉంటే వేసుకోండి. నా దగ్గర పాత పిల్లో కవర్లో ఇలా కాటన్ ఉందన్నమాట, అందుకని అది వేస్ట్ ఎందుకు, పడేయడం ఎందుకని చెప్పి ఇందులో పెట్టేస్తున్నాను. తర్వాత పైనుంచి ఒక క్లాత్ పెట్టేశాను. రౌండ్గా వచ్చేటట్టుగా చూసుకోండి. మనం ఇప్పుడు చేసిన ఐటెం అనేది కూడా నీట్గా రావాలంటే మనం రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కవర్కి మనం ఈ టీషర్ట్కి కింద భాగంలో ఇలా కుర్చీ అంటే ఉంటుంది కదా, అది మధ్యకి కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని మనం సేమ్ ఒక తాడుని పెట్టుకొని లోపల నుంచి ఈ విధంగా మనం తాడు పెట్టేసుకోవాలి. మనం సేమ్ ఇంకా పిల్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. లోపల మనం ఏం పెట్టామనేది ఎవరికి తెలియదు. టీషర్ట్ మరీ అందంగా ఉందనుకోండి, చక్కగా ఇలాంటి ప్రోడక్ట్ ఒకటి చేసుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి, సోఫాలో పెట్టుకుని పిల్లో అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇది ఒక బ్యూటిఫుల్ రెమెడీ అండి, చాలా బాగుంటుంది. మనం లోపల రబ్బర్ బ్యాండ్ పెట్టాము, అది టైట్గా పెట్టుకుంటే బయట ఇలా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. కానీ అందంగా ఉండాలంటే కూడా బయట ఇలాగా కనిపించకుండా పెట్టేసుకోవచ్చు. చూడండి, మనకి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ పిల్లో అనేది రెడీ అయిపోయింది. టీషర్ట్ కూడా కలర్స్ టీషర్ట్స్ ఉంటాయి కదా, వాటితో కూడా మనం ఇలా పిల్లోస్ అనేవి ఎన్ని కావాలో అన్ని చేసుకుని బెడ్ మీద, సోఫాలో కానీ పెట్టుకోవచ్చు. మనం ఇలా తాడు కట్టుకున్నాం, అది కనిపించకుండా అలా ఉండేటట్టుగా ఉండాలంటే మధ్యలో ఏదైనా ఫ్లవర్ లాంటిది పెట్టుకోవచ్చు. అదే బ్లాక్ కలర్ టీషర్ట్కి ఇలా ఫ్లవర్ పెట్టుకుంటాం అనుకోండి, వైట్ కలర్ ఫ్లవర్ ఎంత అందంగా ఉంటుందో. ఒక థాట్ వచ్చింది అనుకుంటున్నాను మీకు, కానీ ఇది మాత్రం మా పిల్లలకి అయితే భలేగా నచ్చిందనమాట. మా ప్రిన్సీ చక్కగా పట్టుకొని కూర్చొని ఆడుకుంటుంది దాంతోనూ. పిల్లలు సిట్టింగ్ అయ్యేటప్పుడు అటు ఇటు అంటే చిన్ని పిల్లలకి పిల్లోస్ కూడా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, కుట్టన అవసరం లేకుండా మంచి పిల్లో రెడీ చేసాము. ఇదే ప్రాసెస్లో ఎన్నైనా చేసుకోవచ్చండి, ఒకటే కాదు. మనం బొందులు పెట్టుకుంటాం కదా, అలాగే టీషర్ట్కి పెట్టేసుకోవడమే. కింద భాగానికి కట్ చేసి వస్తుంది కాబట్టి మనం ఈజీగా ఇలా టీషర్ట్ని పిల్లోలాగా మార్చుకోవచ్చు. మనం వేస్ట్గా ఉండే క్లాత్స్ ఏమైనా కానీ పిల్లోస్ కవర్స్లా చేయొచ్చు. నేను చున్నీతో ఇక్కడ చేసి చూపిస్తున్నాను చూడండి. చున్నీని 2 భాగాల కింద మడత పెట్టుకొని మధ్యలో ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఇక్కడ కూడా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత మధ్యలో కాటన్ కానీ, మీకు ఉన్న పాత బట్టలు కానీ ఏమైనా రౌండ్గా కావాలంటే రౌండ్గా, అలాగే ట్రయాంగిల్ కానీ మీకు షేప్ ఇష్టమైతే మీకు ఇష్టమైన షేప్లో పిల్లోస్ అనేవి రెడీ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. అది మీ యొక్క థాట్ బట్టి ఉంటుంది. ఇక్కడ నేను కూడా ఒక చిన్ని మూటలా కట్టాను చూసారా. ఈ పిల్లో కూడా చాలా క్యూట్గా ఉందన్నమాట. అంటే మనం బెడ్ మీద పెట్టుకునేటప్పుడు వీటిని మనం బయట నుంచి కొన్నామనే అనిపిస్తుంది అనమాట, అంత క్యూట్గా ఉంటాయండి.